శ్రీ గురుభ్యో నమః. ఇది కూడా మళ్ళీ విదురుడు మైత్రేయుడు సంభేదమే. విదురుల వారు మైత్రేయుల వారు చెప్పారు, దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చాడు. అయితే స్వామివారితోటి అతనికి ఒక వివాదం ఏర్పడింది. అల్లుడైనప్పటికీ కూడా స్వామివారి పట్ల ద్వేషం పెంచుకున్నాడు. ఒక సందర్భంలో తన కుమార్తె అయినటువంటి సతీదేవిని చాలా అవమానించాడు, అల్లుడిని అవమానించాడు, అగౌరవపరిచాడు, మహాదేవుడి పట్ల ద్వేషం చూపించాడు. అంటే శివద్వేషము ఎంత వినాశకరమో అనేది తెలుపుతుంది మనకి దక్షయజ్ఞం. ఈ చరాచర జగతంతటి కూడా గురువైనటువంటి ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు పరమేశ్వరునికి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు వారు, నిర్వైరం, ఎక్కడా వైరం లేదు. శాంత విగ్రహం పరమేశ్వరుడు, మహాదేవుడు శాంత విగ్రహం, శాంత స్వరూపం ఆయన. ఆత్మారామం కథం దేష్టి జరతో దైవతం మహత్తు. పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడి పట్ల ప్రేమభావంతో ఉంటారు వారు. హరిహరులిద్దరూ సమన్వయంగా ఉంటారు, పరస్పర గౌరవంతో ఉంటారు. హరిహరుల మధ్య భేదం లేదు, అభేదం. జగత్తులంతటిది కూడా పరమదేవత అయినటువంటి పరమేశ్వరుడి పట్ల దక్షుడికి వైరం ఎందుకు వచ్చింది? దాక్షాయిని అమ్మవారు దేహత్యాగం ఎందుకు చేయవలసి వచ్చింది నాకు తెలియజేయండి అని చెప్పారు. చెప్తే మైత్రేయుల వారు చెప్తున్నారు, పూర్వకాలంలో ఈ ప్రజాపతులు, యజ్ఞంలో ప్రధానమైన ఋషులు, దేవతలు అందరూ కూడా ఒక సందర్భంలో కలిశారు. యజ్ఞం జరుగుతున్నది, అందరూ వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి వచ్చాడు అక్కడికి. ఒక సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో వచ్చాడు. చూడండి, ఎంత గొప్పవాడైనా సరే పొరపాట్లు చేస్తాడు. మరి వాళ్ళు మహనీయులు వాళ్ళే చేస్తే మరి మన సంగతి ఏంటి? మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం? అందుకు జాగ్రత్తగా ఉండండి నాయన అని చెప్తున్నారు. ఇవాళ బాగా చదువుకొని ఎంతో గౌరవస్థానంలో ఉన్నవాళ్ళే శివుడి పట్ల ఎంత ద్వేషంగా మాట్లాడుతున్నారు, శివనింద చేస్తున్నారు, శివద్వేషం చేస్తున్నారు. అంటే ఈ దక్షుడు ఏదైతే పొరపాటు చేశాడో ఆ పొరపాటు ఏ శిక్ష అనుభవించాడో అది తెలుసును, తెలిసి కూడా వీళ్ళు తప్పులు చేస్తున్నారు. ఏమిటిది? ఇదే మమ మాయ దురత్యయ, నా మాయను అతిక్రమించలేరు. ఎవరైనా ఆ మాయలో పడిపోతారు. వెంటనే ఆయన ప్రవేశించాడు. ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి సభ ఋషులు అందరూ కూడా వెంటనే లేచి నిలబడ్డారు. ఇద్దరు మాత్రం నిలబడలేదుట. బ్రహ్మచారి నిలబడలేదు. మరి తండ్రి దక్ష ప్రజాపతి తండ్రి బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచారి నిలబడలేదు, శివుడు నిలబడలేదు. తండ్రి నిలబడిపోయినా పర్లేదు, ఊరుకున్నాడు. అల్లుడు కదా, నన్ను గౌరవించొద్దా, నిలబడలేదని బాధపడ్డాడు. ఎందుకు పరమాత్మ అనుగ్రహించాలంటే అక్కడ మర్యాదలు ఉంటాయి, సభా మర్యాద. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు సమాన స్థాయిలో ఉన్నటువంటి వారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు వాళ్ళ మామగారు వచ్చారనో వాళ్ళు ఇంకెవరో వచ్చారనో నిలబడాల్సిన పని లేదు. దక్షుడు బ్రహ్మచారి నమస్కారం చేశాడు. ఆయన కూర్చోవయ్యా అన్నారు, కూర్చున్నాడు. కానీ పరమేశ్వరుడు తన ఆసనంలో కూర్చున్నాడు. ఈయన పలకరించలేదు, స్వామివారు ఏమీ అనలేదు. ఆయన ధ్యానంలో ఉంటారు ఎప్పుడూ. ఆయన ఎవరొచ్చారు ఎవరు వెళ్ళారో చూసుకుంటూ ఉంటారా? ఆ ధ్యాన ముద్రలో ఉన్నారు ఆయన. సరే, వీడికి చాలా కోపం వచ్చింది. చూసి స్వామివారిని చాలా దూషించాడు. మొట్టమొదటి శివద్వేషము శివనింద చేసినవాడు దక్షుడు. ఇవాళ వారిని అనుసరిస్తున్న వాళ్ళే ఇవాళ మనకు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఒక ఆయన. ఇక బ్రాహ్మణుల సమక్షంలో అగ్నిసాక్షిగా నా కుమార్తెని ఇతనికి ఇచ్చాను, పాణిగ్రహణం చేయించాను, ఇతడు ఇలాంటి వాడు అలాంటి వాడని అనేక రకాలుగా మనం అది దూషణ చేయకూడదు స్వామివారిని. ఆ రకంగా బ్రహ్మచారి ఆనాడు చెప్పారు. బ్రహ్మచారి మాట కాదనలేక ఇతనికి ఇచ్చాను అని చెప్పాడు.
ఇంత నిందించాడు, కానీ నిందించిస్తే పోను వదిలేవచ్చు కదా. ఇంత శివనింద చేసిన తర్వాత కూడా అతని శాంతి కలగలేదు. వెంటనే ఏమన్నాడంటే, ఇతడికి యజ్ఞభాగం ఇవ్వను అన్నాడు. యజ్ఞభాగం ఇతడికి అందదు అని చెప్పాడు. స్వామివారు ఏమీ మాట్లాడలేదు. శాంతం పద్మాసనస్థం వారు, శాంత విగ్రహం కదా. అయితే నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ. స్వామివారి అట్లా అలా అవమానం జరుగుతుంటే నందీశ్వరుడు చెప్పి ఊరుకోలేకపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ద్విజులందరినీ చూడండి, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోండి, మనం గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. ఎక్కడైతే అధర్మం జరుగుతున్నదో దాన్ని మనం ప్రతిఘటించాలి. ప్రతిఘటించకపోవడం దోషం. తర్వాత అమ్మవారు చెప్తారు ఈ విషయం. ఈ రకంగా చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ద్విజులందరినీ కూడా శపించాడు అతను. శివద్రోహం చేశారు వీరందరూ కూడాను. అందువల్ల వీళ్ళందరూ కూడా తత్వజ్ఞానం నుంచి దూరం అయిపోతారు అని శపించారు. కర్మకాండని కూడా వీరు దూరం అవుతారని చెప్పారు. ఇక దక్షుణ్ణి శపించాడు. వీడు పశుతుల్యుడైపోతాడు, మేకముఖం కలవాడైపోతాడు అని శపించేశాడు నందీశ్వరుడు. అంటే జరగబోయేది తెలుసున అతడికి. ఈ దక్షుడు ఎందువల్ల అంటే మేకకి ధర్మము అధర్మము తెలియదు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదో తెలియదు, జంతువు పశువు. వీడు కూడా అలాగే ప్రవర్తించాడు. శివద్వేషి అయినటువంటి ఈ దక్షుడికి నేను శాపం ఇచ్చాను. ఇక ఈ ద్విజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాటికి జననము మరణము పొందుతూ ఉంటారు అని ద్విజులందరినీ శపించాడు. ఇంకా ఊరుకున్నాడా? ఈ ఎవరైతే ఈ శివద్రోహం చేశారో వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కర్మకాండ మీదే ఆసక్తితో ఉంటారు. అందుకే జ్ఞానం వైపు వెళ్ళరు. అదే శంకరుడు చెప్పారు, అలా కర్మకాండం దాంతోటే పట్టుకోటయ్యా, దాని నుంచి వెళ్ళు, ఆ బ్రహ్మతత్వాన్ని అవగతం చేసుకో. ఎందుకంటే జ్ఞానం వల్లే కైవల్యం, జ్ఞానావత్ కైవల్యం. జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం వస్తుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? కర్మకాండ ద్వారా భక్తి కలిగి, భక్తి వైరాగ్యం కలిగి, జ్ఞానం కలిగి, అప్పుడు మోక్షానికి దారి వస్తుంది. భక్తిని అందుకు ఉపయోగించాలి, జ్ఞానం కలగడానికి ఉపయోగించాలి. ఇక్కడ శివుడు చేసే ఉపదేశం కాశీ క్షేత్రంలో జ్ఞానోపదేశం. అది జ్ఞానప్రదోపతి చేస్తాడు పరమాత్మ, చేసి మోక్షానికి అర్హత ఇప్పించి మోక్షాన్ని ఇప్పిస్తాడు. ఇక ఈ ద్విజులందరూ కూడా సర్వభక్షకులు అవుతారు. ఏది తినచ్చు ఏది తినకూడదు అనేటువంటి విచక్షణ ఉండకుండా ఏది దొరికితే తింటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ దేహ పోషణ మీద, సంతానాన్ని పోషించడము, కళత్రాదులు పోషించడము, వాటి కోసమే మీరు జీవితం అంతా వెచ్చిస్తారు. ధనం మీద, దేహం మీద, ఇంద్రియాల మీద ఆసక్తితో ఉంటారు. ఇవాళ అందుకే ఇలా ఉన్నారు ద్విజులందరూ కూడా. వెంటనే అక్కడ భృగువు ఉన్నాడు. ఆ భృగువు ఎందుకంటే బ్రాహ్మణులందరికీ శపించాడు, బ్రాహ్మణులందరికీ శాపగ్రస్తులైపోయారు. భృగువు కోపం వచ్చింది. వెంటనే అతను ఈ శివదీక్షలో ఉండి శివవ్రతధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాస్త్రాలకు వ్యతిరేకంగా ఉంటారు, పాషండులైపోతారు అని చెప్పించాడు. ఆ రకంగా చెప్పించాడు. దీనికి ఒక తర్వాత ఉన్నది, అది తర్వాత చెప్తాను నేను, అది ఎలా అయిందనేది. ఈ రకంగా వీరు పాషండ ధర్మాన్ని ఆశ్రయిస్తారు, మీ అందరూ కూడా శివ వ్రత దీక్షలో ఉన్నటువంటి వారు అని చెప్పాడు. ఎందువల్లంటే ఈ ద్విజులందరూ కూడా వేదాన్ని ఆశ్రయించారు. వేదము జనార్దుని మూలంగా కలిగి ఉన్నది. శ్రీమన్నారాయణుడే వేదానికి మూలము, వేదమే ధర్మాలకి మూలము. ఈ రకంగా అయింది. భృగువు పలిచినటువంటి శాపాన్ని విన్నటువంటి ఈ పరమేశ్వరుడు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా చాలా బాధపడ్డారు మహాదేవుడు. అయ్యో ఏమిటి శాపాలు ఏమిటని అక్కడి నుంచి వారేం మాట్లాడలేదు, మౌనంగా అక్కడి నుంచి నిశ్రమించారు. ఈ కొంతకాలం అయింది. బ్రహ్మగారు దక్షుడికి ప్రజాపతిగా అభిషేకం చేశారు. అది అయిన తర్వాత చూడండి పరమాత్మ లీల ఎలా ఉంటుంది. ఏదో తప్పులు చేసిన వాడికే అధికారం వస్తుంటుంది, పదవులు వస్తుంటాయి. ఎందువల్లంటే వాడు మరింత పాపాలు చేస్తాడు, మరింత తప్పులు చేస్తాడు. వాడికి పదవి రాకపోతే పాపాలు చేయడు. వాడు భగవంతుడి మీద దృష్టి ఉంటుంది. పదవి రాగానే
నేనే భగవంతుడితో సమానం అనుకుంటాడు. హిరణ్యకశిపుడు అదే చేశాడు, రావణుడు అదే చేశాడు. మరింత గర్వం వచ్చేసింది. అప్పుడు ఒక వాజపేయి యజ్ఞం చేశాడు. ఆ తర్వాత బృహస్పతి సభం అనేటువంటి మరో యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞంలో అందరినీ పిలిచాడు యజ్ఞానికి. బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు అందరూ కూడా సపరివారంగా వచ్చారు. అందరూ ఆకాశ మార్గాల్లో అందరూ వెళ్తున్నారు. అనుకుంటున్నారు, అబ్బా ఎంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు దక్షుడు, మనందరం యజ్ఞానికి వెళ్తున్నాడు, వారు వస్తున్నారు వీరు వస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా వారు వెళ్తూ ఉంటే వారి మాటలు, వాళ్ళు వెళ్ళడము గమనించింది. వారి మాటలు విన్నది పార్వతీదేవి, దాక్షాయిని అమ్మవారు, సతీదేవి. పార్వతీదేవి కాదు, సతీదేవి. ఆ జన్మలో సతీదేవి, తర్వాత పార్వతీదేవి. దాక్షాయిని ఆవిడ విన్నది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది. స్వామి, మీ మామగారు మా నాన్న అనొచ్చు కదా, మీ మామగారు అన్నది. అంటే ఇవాళ కూడా మనం అలాగే మాట్లాడతారు. మీ మామగారు వచ్చారంటుంది, మా నాన్న వచ్చారంట ఆవిడ. ఆయన కూడా మీ నాన్న వచ్చాడంటాడు. అంటే వీళ్ళు ఎలా మాట్లాడితే వాళ్ళు అలా మాట్లాడతారు. మీ మామగారు దక్ష ప్రజాపతి పెద్ద యజ్ఞం చేస్తున్నారు, మహోత్సవం ప్రారంభం అయిపోయింది, చూడండి దేవతలందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఆ యజ్ఞం దర్శించడం కోసం, మీకు ఇష్టమైతే మనం కూడా వెళ్దామా అన్నది. వెళ్దామన్నది, వెళ్దామా అనలేదు, వెళ్దామన్నది. నా అట్లలందరూ వస్తారు, వాళ్ళ భర్తలతో వస్తారు, అందరూ ఆత్మీయులందరూ వస్తారు, బంధువులందరూ వస్తారు, అందరూ యజ్ఞమండపంలో ఉంటారు. నా తల్లిదండ్రులేమో వాళ్ళకి అన్ని అలంకారాలు ఇస్తారు, ద్రవ్యాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇవాళ మనం ఎలా మాట్లాడతారో ఆడవాళ్ళు అలాగే మాట్లాడుతున్నది అమ్మవారు. కాబట్టి మీరు వస్తే మీకు కూడా అన్నీ ఇస్తారు కదా, మీకు నాకు ఇద్దరికి ఇస్తారు, వెళ్దామా, వెళ్దాము, నాకు చాలా కోరికగా ఉన్నదన్నది. చాలా కాలమైంది, నేను నా బంధువులను ఎవరిని చూడలేదు, చాలా ఉత్సాహంగా ఉన్నది. కాబట్టి మా అక్కలు పెనతల్లులు అందరూ వస్తారు, తల్లి వస్తుంది, ఋషులందరూ వస్తారు, అన్నీ చూడొచ్చు. ఈ విశ్వమంతా కూడా నీ మాయ వల్లే వచ్చింది, అందువల్ల నీకేమీ అద్భుతంగా అనిపించదు. నీకు ఇవన్నీ సామాన్యాలే అనుకుంటావు. కానీ నేను స్త్రీని కదా, నాకు బాగా ఉత్సాహం ఉంటుంది స్వభావం. కాబట్టి నీ యథార్థమైన స్వరూపాన్ని నేను ఎరిగిన దాన్నే, అందువల్ల నేను నా జన్మభూమికి వెళ్ళాలనుకుంటున్నాను అంది. అంటే ఎలాగ పతితో మాట్లాడాలో నేర్పుతున్నది అమ్మవారు. శిక్షణ ఎంత చక్కగా మాట్లాడుతున్నది చూడండి, చాకచక్యంతో మాట్లాడుతున్నది. మీరు ఈ విరహ దుఃఖాన్ని మీరు ఎప్పుడూ అనుభవించలేదు. ఎప్పుడు మనం వెళ్ళడం ఒక్కలే ఉండడం లేదు, ఇద్దరు కలిసే ఉన్నాం ఎప్పుడు కూడా. కాళిదాసు చెప్పారు కదా, వాక్కు అర్థం ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరుడు. ఒక్క మాట చూడండి, అందరూ కూడా స్త్రీలు ఒక్కరూ వెళ్ళటం లేదు, అందరూ వాళ్ళ భర్తలతో వెళ్తున్నారు కదా, మరి నేను ఒక్కరితో వెళ్తే బాగుంటుంది కదా అని అర్థం అన్నమాట. నా తండ్రి చేసే యజ్ఞం కోసం వాళ్ళు వెళ్తున్నారు, విమానాల మీద వెళ్ళిపోతున్నారు వరుస. తండ్రి గారి ఇంట్లో ఏదైనా శుభకార్యము యజ్ఞము జరుగుతుంటే అందులో పాల్గొనడానికి ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది కదా. అయినా మామగారింటికి కానీ, భర్తింటికి కానీ, బంధువులింటికి కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ వాళ్ళు పిలవాలని చూడకూడదు. వాళ్ళు పిలవకపోయినా మనం వెళ్ళవచ్చు. అయ్యా వాళ్ళు పిలవలేదే, ఆహ్వానించలేదు, ఎందుకు వెళ్ళడము అనుకుంటావేమో. తల్లి తండ్రి దగ్గరికి, మామగారింటికి పిలవకపోయినా వెళ్ళొచ్చు కదా అన్నది. నువ్వు చాలా దయా స్వభావం ఉన్నవాడు కాబట్టి దయతోటి నా కోరికను తీర్చవలసింది అన్నది అమ్మవారు. నేను నీ అర్ధాంగిని కాబట్టి నా మీద నువ్వు దయ చూపవలసింది అని చేరింది. స్వామివారు విన్నారు, విని నవ్వేరట, కోపడించుకోలేదుట, నవ్వేరట. నవ్వి ఒక్కసారి ఆయన గుర్తొచ్చింది, గతంలో దక్షుడు చేసినటువంటి దోషణంతా గుర్తొచ్చింది ఒక్కసారి. అప్పుడు స్వామివారు అన్నారు, అమ్మ పిలవకపోయినా బంధువుల ఇంటికి వెళ్ళొచ్చని నువ్వు అన్నావు కదా, చాలా బాగుంది, మంచి విషయమే. కానీ నీ బంధువులు దేహాభిమానంతో ఉన్నారు, అమితమైనటువంటి దేహాభిమానంతో ఉన్నారు. అంత దేహాభిమానంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు గర్వం ఉంటుంది, వాళ్ళకి క్రోధం ఉంటుంది. ఆ దేహాభిమానము, గర్వము, క్రోధము ఇవి లేని పక్షంలో మనం వెళ్ళచ్చు. ఇవి ఉన్నప్పుడు మాత్రం మనం వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు.
వెళ్ళకపోవడమే మంచిది అన్నారు స్వామి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రతి వాళ్ళు కూడా గమనించవలసిన విషయం. ఒక 6 గుణాలు చెప్పారు మహాదేవుడు. ఈ 6 గుణాలు కనుక అందరిలోనే ఉంటాయి. సత్పురుషుల్లోనే ఉంటాయి, దుర్మార్గుల్లోనే ఉంటాయి. సత్పురుషుల్లో ఎలా ఉంటాయి, దుర్మార్గులు ఎలా ఉంటాయి చెప్తున్నారు. విద్య, తపస్సు, ధనం, మంచి సౌందర్యం, దేహం చాలా సుందరంగా ఉంటుంది, సౌందర్యంతో ఉంటుంది, మంచి యవ్వనం, ఆభిజాత్యం. అభిజాత్యం అంటే ఉన్నత వంశంలో పుట్టే అనేటువంటిది. ఈ 6 కూడా సత్పురుషుల్లో ఉంటే ఇవి సద్గుణాలు అవుతాయి. ఇవే కనుక ఎవరైతే హీనమైనటువంటి ప్రవృత్తి ఉండేటువంటి వ్యక్తుల్లో ఉన్నట్లయితే అవి దుర్గుణాల్లా ప్రవర్తిస్తాయి, విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. సద్గుణాలు ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కానీ ఇవే గుణాలు సంస్కారహీనంలో ఉన్నట్లయితే వాటికి విపరీతమైన ఫలితాలు ఇస్తాయి. ఎప్పుడైతే ఈ గుణాలు పెరిగిపోతాయో, పెరిగినప్పుడు ఏమవుతుందంటే వివేకం అనేది క్లుప్తమైపోతుంది. విద్య అమితంగా వచ్చింది, తపస్సు ఎక్కువ వచ్చింది, ధనం వచ్చింది, మంచి దేహం ఉన్నది, యవ్వనంలో ఉన్నాడు, మంచి వంశము, వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అనుకోండి. ఇవాళ మనం చూస్తుంటాం కదా సమాజంలో. వాడు ఏమవుతుంది వీటి వల్ల? దురాచార పరుడవుతాడు, వివేకం పూర్తిగా కోల్పోతాడు. అటువంటి వాళ్ళని మహాపురుషులైనటువంటి వాళ్ళు దర్శించకూడదు. అటు వాళ్ళకి వెళ్ళకూడదు అసలు. వాళ్ళు కూడా మహాపురుషులు ఎవరైనా వస్తే వాళ్ళని తేజస్సును గమనించలేరు. వారు ఇతన అంటారు, అయ్యో అతని మహానుభావుడు వచ్చాడు, అతని తేజస్వంతుడు తేజోవంతుడు అనేటువంటి భావన వారికి ఉండదు. అందువల్ల ఎవరైతే దుష్టచిత్తులు ఉంటారో, దుష్ట స్వభావంతో ఉంటారో అటువంటి వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిదమ్మా అన్నారు. వాళ్ళు ఎప్పుడు కోపంతోటే చూస్తారు, నిన్ను అవమానపరుస్తారు, పరుషవాక్తులు వాళ్ళు ప్రయోగిస్తారు, పరుషంగా మాట్లాడతారు. అవి ఎలా ఉంటాయంటే శత్రువుల బాణాల కంటే కూడా ఎక్కువ బాధిస్తాయి మనని. బాణం ఏమిటంటే కొంతసేపు బాధ పెడుతున్న తర్వాత పడుతుంటే తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది. ఈ వాగ్బాణాలు నిద్ర అనే సుఖాన్ని కూడా దూరం చేస్తాయి. ఎంతటి ఉత్తమమైన మాట చెప్తున్నారో వినండి. నువ్వు మీ నాన్న నేను బాగా ఇష్టపడతాడు నువ్వు అనుకుంటున్నావు కదా, ఇష్టపడతాడు నిజమే, కానీ నువ్వు నా భార్యవి కాబట్టి నిన్ను గౌరవించడు అని చెప్పారు. శ్రీహరిని ద్వేషించేటువంటి వాళ్ళు అసురులు. అసురులందరూ కూడా శ్రీహరి పట్ల ద్వేషంతో ఉంటారు. వాళ్ళ ఇంద్రియాలు ఎప్పుడు కూడా అదుపులో ఉండవు. శ్రీహరిని ద్వేషించేటువంటి వారు ఇతరులు కూడా ద్వేషిస్తారు. కాబట్టి ఈ వాసుదేవుడికి నమస్కారం చేస్తున్నాను అన్నారు స్వామి ఇక్కడ. ఏ వాసుదేవుడైతే విద్యులందరూ ఆరాధిస్తుంటారో ఆ వాసుదేవుడికి నమస్కారం చేస్తున్నానమ్మా. అతడు ఎందుకు వాసుదేవుడు అయ్యాడంటే విశుద్ధ సత్వమైనటువంటి ప్రకాశించేటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన వాసుదేవుడు అయ్యారు అని స్వామివారు చెప్పారు. ఏ రకంగా స్వామివారు నచ్చ చెప్పారు. అప్పుడు చెప్పేసి ఊరుకున్నారు. ఇంకా నువ్వు వెళ్ళొద్దని చెప్పారు ఎక్కడైనా? నువ్వు వెళ్ళొద్దు, నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అన్నారా? చెప్పవలసింది చెప్పారు. పర్యవసానం ఎలా ఉండబోతుందో చెప్పారు. వెళ్తే ఏమిటి ప్రయోజనము, వెళ్ళకపోతే ఏం ప్రయోజనమో చెప్పారు. వెళ్తే ఏం నష్టం జరుగుతుందో చెప్పారు. ఊరుకున్నారు మౌనంగా. అయితే స్వామివారు గ్రహించేట, నేను వెళ్ళవద్దని చెప్పినా సరే ఈవిడ వెళ్ళడం ఖాయం, ఈవిడ ప్రాణత్యాగం చేయడం ఖాయం అని తెలుసు. ఆయన తెలియదా? ఇది జరిగి తీరుతుంది అని ఆలోచించి ఊరుకున్నారు. ఈవిడ వెళ్తున్నది, విమానాలు చూస్తున్నది, వస్తున్నది, అడగాలనుంది, అడగలేకపోతుంది, వెళ్ళాలనుంది, ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. ఒక ద్వంద్వావస్థలో ఉన్నది అమ్మవారు. వెళ్ళడమా మాండమా ఆలోచిస్తోంది. బాగా కాంక్ష పెరిగిపోయింది ఆవిడకి మనసులో. బంధువులు చూడాలని స్వామివారు చూశారు, ఆలోచిస్తున్నారు. ఇంతలో అమ్మవారు అనుకున్నారట, ఇప్పుడు మళ్ళీ నేను ఏమైనా మాట్లాడితే ఆయన క్రోధాగ్నికి నేను కూడా భస్మైపోతానేమో. అలా స్వామివారు కూడా అనుకున్నారట, ఈమె కొంచెం క్రోధం వచ్చేస్తోంది. ఎవడికి
కామాత్ సంజాయతే క్రోధ అంటారు స్వామి. కామం వల్ల క్రోధం వస్తుంది గీతలో. కామం క్రోధాన్ని దారితీస్తుంది, అక్కడి నుంచి మోహం వస్తుంది. స్మృతిభ్రంశ బుద్ధినాశ అని అది మొత్తం నుంచి ప్రణశ్యతి, మొత్తం నాశనం అయిపోతాడు అని చెప్పారు. కామం చాలా ప్రమాదం. అమ్మ ఈవిడ క్రోధాగ్నికి భస్మం చేసేలా ఉన్నది అంటున్నారు స్వామివారు. అలా చూస్తున్నది ఆవిడ. స్వామివారు సరే ఊరుకున్నారు. సతీదేవి బయలుదేరింది, తండ్రి గారి ఇంటికి బయలుదేరింది ఆవిడ. స్త్రీ స్వభావం కదా, స్వామివారిని వదిలి ఆవిడ పితృగృహానికి వెళ్ళిపోయింది, బయలుదేరింది. వెంటనే ఆవిడ ఒక్కతే బయలుదేరింది, ఎవరిని రమ్మలేదు. దాక్షాయణి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క అనుచరులందరూ కూడా కొన్ని వేల మంది బయలుదేరారు. వృషభవాహనాన్ని ముందు పెట్టారు. పార్షదులందరూ వెళ్ళారు, యక్షులందరూ వెళ్ళారు. అందరితో కలిసి ఆ వృషభాన్ని అధిరోహించి అమ్మవారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే యజ్ఞ ప్రదేశం అంతా కూడా వేదఘోష జరుగుతున్నది. సతీదేవి అక్కడికి వచ్చింది, తిరస్కారం జరిగింది అన్నారు. ఇక్కడ ఎవరు గౌరవించలేదు, ఎవరు మాట్లాడలేదు. ఒక్కసారి తల్లి వచ్చింది, ఆలింజనం చేసుకుంది, వెళ్ళిపోయింది. సోదరీమణులందరూ వచ్చారు, అలాగే చేశారు. అమ్మవారు చూశారు, యజ్ఞం జరుగుతోంది, ఇందులో రుద్రుడికి భాగం లేదు, నిరీశ్వర యాగం ఇది అంటున్నది. ఈ వాక్కులతోటి శివద్వేషం జరుగుతోంది అని ఒక్కసారి దక్షుణ్ణి నిందించింది ఆవిడ. ఎవరికైనా సరే ఈ జగత్తులో పరమేశ్వరుని మించినటువంటి శ్రేష్ఠుడు ఎవడు లేడు. అటువంటి శివుడి మీద నువ్వు వైర స్వభావంతో ఉన్నావు, శివుణ్ణి ద్వేషిస్తున్నావు. సత్పురుషులైనటువంటి వాళ్ళు ఇతరుల్లో ఉన్నటువంటి గుణాలని మాత్రమే గ్రహిస్తూ ఉంటారు అని ఈ రకంగా తండ్రిని నిందించింది అని చెప్తున్నది. యద్వక్షరం నామ గిరేరితం నృణాం. 2 అక్షరాలు ఉన్నాయ్యా శివ అనేవి. అవి ఏదో ప్రసంగబసంలో శివ అన్నా సరే మానవులకి అన్ని రకాల శుభాలని కూడా కలిగిస్తాయి, అశుభాలన్నింటినీ నాశనం చేస్తాయి. అటువంటి శివ అనేటువంటి అక్షరాలని అమంజల స్వరూపుడు శివుడు. ఎవరి నామం పలికితే మంజలాలు కలుగుతాయో, అమంజలాలు దూరం అవుతాయో అటువంటి శివుడి అమంజల స్వరూపుడని నువ్వు నిందిస్తున్నావే అన్నది. ఇక నువ్వు స్వామివారు శ్మశానంలో ఈ కపాలాలు వేసుకుంటారు, చితాభస్మం పూసుకుంటారు, ఎముకల్ని వేసుకుంటారు అన్నావు కదా, జడ విరబోసుకొని తిరుగుతారంటావు కదా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవరైనా శివుడిని నిందిస్తే మీరు కూడా ఈ సమాధానం చెప్పచ్చు. ఆ శివుడి యొక్క నిర్మాల్యం ఏదైతే ఉన్నదో ఆ చరణాల మీద నిర్మాల్యాన్ని బ్రహ్మాది దేవతలందరూ కూడా శిరస్సు మీద పెట్టుకుంటారయ్యా. అటువంటి శివుడిని నువ్వు ద్వేషిస్తున్నావు అన్నది. నువ్వు శివుడిని అమంజలం అంటున్నావా? నువ్వు తప్పిస్తే ఇంకెవరు ఇలా భావించరయ్యా అన్నది అని ఇక్కడ చెప్తున్నాను. ఇందాక అన్నాను కదా, ఎక్కడైతే తన ప్రభువుని ఎవరైనా నిందిస్తూ ఉంటారో అప్పుడు ఆయన మా స్వామి అండి, నేను ఆయన భక్తుండండి, నేను ఆయన దాసుండండి అని చెప్తుంటారు కదా. నేను భక్తుండండి అంటాం, శివుడికి భక్తుడు అంటాం, రాముడికి భక్తుడు అంటాం, అన్నీ చెప్తాం, అమ్మవారికి భక్తుడు అంటాం, ఆంజనేయ స్వామి భక్తుడు అంటాం. అటువంటి తన ప్రభువు గురించి తన స్వామి గురించి ఎవరైనా నిందిస్తూ ఉంటే అక్కడ దాసుడు ఎవడెవడు ఉంటాడో, దాసుడో భక్తుడో ఎవరుంటారో వాళ్ళు ఏం చెయ్యాలట? ఎవడైతే నింద చేస్తున్నాడో వాడిని సంహరించాలి. చేయగలరా అందరూను? మనం చేయగలమా? అన్యమతాల వాళ్ళు వచ్చి మన శివుని నిందించారు, లేదు రాముడిని నిందించారు, మీరు వాళ్ళని సంహరించాలి, లేదు తాను చచ్చిపోవాలట. వాడిని సంహరించేదా సంహరించు, లేదు నువ్వు చచ్చిపో అని చెప్పింది అమ్మవారు. ఒకవేళ నువ్వు చావడానికి వాడిని చంపలేవు, నువ్వు చావలేవు, అప్పుడు ఏం చెయ్యాలట? 2 చెవులు మూసుకోవాలట. 2 చెవులు మూసుకొని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు అసలు. ఒకవేళ సామర్థ్యం ఉన్నట్లయితే ఆ ఎవడైతే దుష్టుడు నీ ప్రభువుని నీ స్వామిని నిందిస్తున్నాడో వాడి నాలికని కత్తిరించాలట. అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేయాలన్నారు. ఇది భక్తుడికి ఉండవలసిన లక్షణం. ఈ లక్షణం మనలో ఉందా? మనం భక్తులు మా నిజంగా
మనం భక్తులమైతే రామాలయం కట్టుకోవడానికి అన్ని వందల సంవత్సరాలు ఎందుకు పట్టిద్దండి? మనం భక్తులమైతే మన ఆంధ్రదేశంలోనే అన్ని దేవాలయాలు కొల్లగొట్టేస్తున్నారు, ధ్వజస్తంభాలు కాల్చేస్తున్నారు, రథాలు కాల్చేస్తున్నారు, దేవాలయాలు కూల్చేస్తున్నారు. ఏం చేసాం మనం? మన భక్తి ఉందా? మైకుల్లో నిందిస్తున్నారు మన దేవుణ్ణి. మనం ఏం చేసామా? కాబట్టి మనకి హిందువులకి భక్తి అనేది ఉన్నదా లేదా అనేది ఈ నిర్వచనం బట్టి చూసుకుంటే మనకే తెలుస్తుంది. శివద్వేష అయినటువంటి నీ ద్వారా వచ్చింది ఈ దేహం, కాబట్టి ఈ దేహాన్ని నేను ఇంకా త్యజిస్తానయ్యా అన్నది అని పరమేశ్వరుడు ఎప్పుడు కూడా దాక్షాయిని అని పిలుస్తాడట. ఏ దాక్షాయిని అని పేరుతో ఆయన సరదాగా నన్ను పిలుస్తారో ఆ దాక్షాయినిగా నేను ఉండడం నాకు ఇష్టం లేదయ్యా అన్నది అమ్మవారు. ఆ పిలిపే నాకు నచ్చదు. శివద్వేషైనటువంటి దక్షుడు కూతురు విడా అంటే నేను సహించలేను అన్నది అమ్మవారు. అని ఈ తుచ్చితమైనటువంటి నీ దేహం నుంచి వచ్చింది ఈ దేహము, ఈ దేహంతో నాకు ప్రయోజనం లేదయ్యా అన్నది. అంటే అమ్మవారు ఆ రకంగా ప్రవర్తించడానికి, దేహత్యాగం చేయడానికి ఉన్న కారణం ఇదంతా ఉంది. ఇటువంటి కారణంతో ఎవడైనా చేస్తున్నాడా? ఏ పరమేశ్వరుడైతే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడో, వృషభధ్వజుడు అంటే వృషభం అంటే ధర్మానికి ప్రతీక, అటువంటి పరమేశ్వరుడు ఇక మీద దాక్షాయని అని పిలిచేటువంటి అవసరం ఉండకూడదయ్యా అన్నది అమ్మవారు. ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు, పీతాంబరం దేహం మీద తప్పుకున్నారు, జలాన్ని స్పృశించారు, ఆచమనం చేశారు. అమ్మవారు చేసి కళ్ళు మూసుకున్నారు, యోగ మార్గంలో ప్రవేశించారు. ఒక్కసారి హృదయంలో ఈ వాయువుని నిలిపారు, భూమధ్యం దగ్గర తీసుకొచ్చారు వాయువులన్నీ కూడా. ఏ దేహం అయితే ఇంతవరకు పరమేశ్వరుడి పక్కన కూర్చుంటూ ఉండేదో ఆ దేహము ఇవాళ త్యజింపబడాలి అనుకున్నారు. అమ్మవారు సంకల్పించుకున్నారు. ఒక్కసారి అగ్నిని వాయువుని నిలుపుతున్నారు, అవయవాలన్నింటినీ కూడా అగ్నిని వాయువుని నిలుపుతున్నారు. నిలుపుకొని ఆ పరమేశ్వరుడు యొక్క పాదపద్మాలని స్మరిస్తూ ఒక్కసారి ఆవిడ ఎవరు కనిపించారు అప్పుడంటే కేవలము పరమేశ్వరుడు యొక్క పాదాలే కనిపించాయి అమ్మవారికి. వెంటనే ఆవిడ సమాధిలోంచి వచ్చినటువంటి అగ్నికి ఆహుతి అయిపోయారు. వెంటనే అందరూ విన్నారు, అయ్యో దక్షుడు ఇంతటి దుర్మార్గంగా ప్రవర్తించాడు, దాక్షాయని అనేటువంటి అమ్మవారు తండ్రి మీద కోపంతో తన దేహాన్ని త్యాగం చేసుకున్నదే అనుకున్నారు. చాలా దౌర్జన్యం చేశాడు దక్షుడు అని అనుకున్నారు. ఈ దక్షుడు యొక్క దురాగతం వల్ల అమ్మవారు ప్రాణత్యాగం చేశారు. ఆవిడతో పాటు వెళ్ళారు, శివ కింకరులందరూ వెళ్ళారు. వాళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. యుద్ధం చేయబడితే ఈ భృగు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆహుతులిచ్చాడు. దేనికి ఇచ్చాడు? ఈ శివుడి కింకరులందరినీ సంహరించడం కోసం, మనుషులను ఉత్పన్నం చేయడం కోసం. అక్కడి నుంచి రుభువులు అనేటువంటి వారు వచ్చారు యజ్ఞకుండంలోంచి. ఇది ఆహుతులు ఇవ్వగానే రుభువులు వచ్చారు. ఆ రుభువులు వీళ్ళందరినీ కూడా ఈ శివుడి యొక్క కింకరులు ఎవరున్నారో వారందరితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. సరే, ఈ రకంగా యుద్ధం జరుగుతున్నది. ఈ రుభువులు స్వామివారికి నారదులు వారు చెప్పారు వెళ్ళి, స్వామి ఇలా అమ్మవారు దేహత్యాగం చేశారు, ఈ రుభువులు వచ్చారు, రుభువులు తిని మీ ఎవరైతే పార్షదులు ఉన్నారో వారికి అక్కడ యజ్ఞభూమిలోనే రణభూమి అయిపోయింది, యజ్ఞభూమి రణభూమి అయిపోయింది, యుద్ధం అవుతున్నదని చెప్పారు. స్వామివారికి కోపం వచ్చిందిట. ఒక్కసారి ఒక జడని తీశారు, జడని తీసి ఇలా కొట్టారు, నేల మీద కొట్టారు అట్టహాసంతో. వెంటనే ఆ జడ నుంచి వీరభద్రస్వామి వారు వచ్చారు. వీరభద్రస్వామి వారికి జై జయ జై జయ. భాగవతంలో జై జయ శబ్దాలు చేస్తూ ఉండాలి అస్తమాట కూడా. ఏ దేవత వస్తే ఆ దేవతని స్మరించుకొని జై జయ శబ్దం చెప్తూ ఉండాలి. ఆ వీరభద్రుడు ఒక్కసారి ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు శిరస్సు ఆకాశాన్ని అంటుతోందిట. 3 నేత్రాలు ఉన్నాయి అతనికి కూడా. ఎలా ఉన్నాయి? 3 నేత్రాలు 3 సూర్యుల్లా ఉన్నాయట. సూర్యుల్లాగే ఉన్నాయి 3 నేత్రాలు. అగ్నిలా ప్రజ్వలిస్తున్నాడు. సహస్ర బాహువులు ఉన్నాయి, 1000 బాహువులతో ఉన్నాడు. అస్త్రశస్త్రాలన్నీ ధరించున్నాడు. వెంటనే అడిగాడు, ప్రభు
తం కిం కరోమి గృణంతమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథ దక్షం జయజ్ఞం జహిపద్భటాన తమజ్ఞని రుద్రపటాం సుటోమే. స్వామి, ఏమిటి మీ ఆజ్ఞ అన్నాడు. వెంటనే అన్నారు స్వామివారు, నాయనా వెళ్ళు, నా భటులందరికీ నువ్వు నాయకుడిగా నిలబడు, దక్షుడి యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయి, నువ్వు నా అంశంతో వచ్చినటువంటి వాడివి, ఆవిర్భవించావు, వెళ్ళన్నారు. వీరభద్రుడు చాలా కోపంతో స్వామివారి యొక్క ఆజ్ఞను తీసుకున్నాడు. ఎక్కడైనా చూడండి మర్యాద పాటించాలండి. ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి యుద్ధానికి అక్కడికి యజ్ఞభూమికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే స్వామివారు అన్నారు, స్వామివారు నృత్యం చేస్తున్నారు ఆనందంతో. తన ధర్మచారిని సాధర్మచారిని దేహచార్యం చేసిందా? అక్కడ యుద్ధం అవుతుందా? వీరభద్రుని సృష్టించారు, వీరభద్రుని పంపించారు. అయ్యో అక్కడ ఏమవుతున్నదో ఏమిటో, నారదా వెళ్ళు చూడు అన్నారా? అయ్యో అది పోయిందే అని దేనని కూర్చున్నారా? లేదా, ఆయనకి ఏమీ లేవు, అహంకారం లేదు, మమకారం లేదు, ఏమీ లేదు ఆయనది. ఇది ఎందుకు ఇలా చేశారని చెప్తారు స్వామివారు. మీరు అనొచ్చు, మరి ఎందుకండి అలా చేశారని. రామచంద్రమూర్తి వారు చెప్తారు, రావణ సంహారం ఎందుకు చేశాననేది చెప్తారు యుద్ధకాండలో సీతమ్మతో. అందరూ విన్నారు అది. ఇప్పుడు శివుడు కూడా తర్వాత చెప్తారు స్వామి ఎందుకు ఇలా చేశారు, వీరభద్రుని ఎందుకు పంపించారని. దిన్మండలంలో ఉన్నారు స్వామివారు. ఒక్కసారి నృత్యం చేస్తున్నారట. ఆ యజ్ఞ సభకి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి అక్కడ వారందరినీ కూడా సంహరిస్తున్నారు. ఈ భృగువు ఏం చేశాడంటే ఆహుతులు ఇస్తున్నాడు. ఆహుతులు ఇచ్చు ఏం చేశాడంటే దక్షుడు వెళ్ళి వీరభద్రుడు వెళ్ళి ఆ భృగుడికి మీసాలు తీసేసాడు. ఎందుకు మీసాలు తీసాడంటే అతను ఏం చేసేట, మహాదేవుడు అంటుంటే ఇలా మీసాలు దువ్వేట మహాదేవుడిని చూసి, దాని శిక్ష అది వేశారు. ఈ దక్షుడు శివనింద చేస్తున్నాడు. అమ్మవారు ఏం చెప్పారు, శివనింద చేస్తున్నప్పుడు ఉండకూడదు అని చెప్పారు. వీలైతే సంహరించు, లేదంటే నువ్వు చచ్చిపో, లేదంటే అటు నుంచి వెళ్ళిపో అన్నారు. వీడేం చేసేట, భగుడు భగదేవత ఇలా చేసి ఇంకా ఇంకా అని పొడసయించేట. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు అన్నట్టుగా కనుసైడ్ చేసేట. అందుకు ఆ 2 కళ్ళు పీకేశాడు వీరభద్రుడు. అంటే అటువంటి వాళ్ళచే చేసిన తప్పుకి వెంటనే శిక్ష వచ్చేసింది, మనకి వస్తాయి. అంటే కనుసైడ్ చేయడము, ఒకరిని ఉంటే తిట్టమని కొట్టమని ప్రోద్బలం చేయడము, వాడు కొడుతుంటే ఇలా మీసాలు తిప్పడము, తొడలు కొట్టడము, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు కదా, వేస్తే ఏమిటవుతుంది, ఇదే అవుతుంది వాళ్ళకి. కాబట్టి అదృష్టవంతులు వెంటనే శిక్ష అనుభవించారు, అయిపోయింది. మనకే నరకంతో తీసుకుపోతారు. ఆ నరకంలో ఎన్ని జన్మలో ఎన్ని సంవత్సరాలు అడలా పడి ఉండి ఆ బాధలు పడాల్సి వస్తుంది. అందుకే ఇవేవి చెయ్యకూడదు. ఇవి చేసిన వాళ్ళకే శిక్షలు తప్పలేదంటే మీకు నాడు తప్పిపోతాయా? అభిషేకం చేసామంటే మరి తప్పవు. ఎన్ని అభిషేకాలు చేసినా ఏవి చేసినా తప్పవు. దశరథుడికే తప్పలేదు. మృగం అనుకున్నాడు, నీళ్లు తాగుతూ ఉంటే కొట్టాడు. ఒక మునికుమారుడు చచ్చిపోయాడు, శాపం ఇచ్చాడు తండ్రి, నేను ఎలా అయితే కొడుకు లేకుండా చచ్చిపోయానో నువ్వు అలా చస్తావు అనేసి. తప్పిందా? రాముడిని అడిగాడా, రామా నువ్వు నాకు ఆ శాపం నుంచి కొంచెం దూరం చేసి అన్నాడా? రాములు వారు కాపాడారా? నువ్వు నా అన్నారు కాబట్టి నీకు మినహాయింపు ఇచ్చానని చెప్పారా? చెయ్యలేరా ఆయన? అంతే, చెయ్యరు. రాముణ్ణి కన్నా తండ్రి అయితే తప్పలేదంటే మీకు నాకు ఏం తిట్టండి. అందుకు ఏం చెయ్యాలి? పాపం చెయ్యకూడదు. మనస వాచ కర్మణ పాపం వైపు వెళ్ళకూడదు. ఒకళ్ళని ద్వేషంతో చూడకూడదు. ఇక్కడ సూర్యభగవానుడికి దంతాలు తీసేశారు. ఇతడు ఏం చేశాట, నవ్వేట. శివుణ్ణి నిందిస్తుంటే ఇలా పళ్ళు కనిపిస్తూ నవ్వాడు. దాని శిక్ష ఏమిటి? పళ్ళు దాచేశారు. అందుకే సూర్యభగవానికి ఏమిస్తారు నైవేద్యం? ఏమిస్తారు? మాఘమాసంలో నైవేద్యం ఏం పెడతారు? పరవన్నం పెడతారు. పరవన్నం పళ్ళు లేకపోయినా తినేస్తారు. వేరే ఆయన తింటే గారెలు ఇవేవి అప్పాలు పెడతారు, అది తినలేడు ఆయన, పళ్ళు లేవు. అది సూర్యభగవానుడు కూడా తప్పలేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వీళ్ళు ముగ్గురు స్వామివారి త్రినేత్రాలు. సూర్యుడు కన్ను, చంద్రుడు కన్ను, అగ్ని కన్ను, ముక్కంటి కదా వారు, 3 కన్నులు. సూర్య చంద్ర అగ్నులే స్వామివారి నేత్రాలు. మరి తన నేత్రంగా ఉన్న సూర్యుడికి కూడా తప్పలేదు శిక్ష. చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరవలసిందే.
అవశ్యమే బలవతే ఫలం పాపస్య కర్మణః, పాపము యొక్క ఫలితం అనుభవించి తీరవలసిందే. ఈ రకంగా వీరభద్రుడు అందరినీ చేశాడు. చేసిన తర్వాత దక్షుడి యొక్క మస్తకాన్ని ఖండించాడు. ఖండించి వదిలేశాడా? అందులో పడేశాడు, యజ్ఞగుండంలో పడేశాడు. ఆ రకంగా దక్ష యజ్ఞము ధ్వంసమైపోయింది. ధ్వంసమైపోగానే ఇంకా ఈ దేవతలందరూ కూడా, అక్కడ ఉన్న ఋషులందరూ కూడా పరిగెత్తారు బ్రహ్మచారి దగ్గరికి. మహాత్మా ఇలా అయింది, ఈ దక్షయజ్ఞం ఇలా విధ్వంసం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆ యజ్ఞాన్ని పునరుద్ధరించండి, చెయ్యండి అని వెళ్ళారు. అప్పుడు బ్రహ్మచారి అన్నారు, నాయనా, ఎప్పుడైనా సరే పరమపురుషుడైనటువంటి దేవతలందరికీ దేవతా సార్వభౌముడు మహాదేవుడు, అతని పట్ల ఇటువంటి అపచారం చేసినట్లయితే ఇతడు బతుకుపోయి ఆశ ఉంచుకోకూడదు. బతకాలని ఆశ ఉన్నవాడు పరమేశ్వరుడి పట్ల ద్వేషము కానీ పరమేశ్వరుడు ద్రోహం కానీ చేయకూడదు. అందువల్ల ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. మహాదేవుడికి ఘోరమైన అపరాధం చేశారు అతని పట్ల మీ అందరూ కూడా. అతన్ని పరిత్యజించారు, మీరు యాగంలో లేకుండా చేశారు. ఇప్పుడు ఒకటే మార్గము, ఆయన పాదపద్మాలని ఆశ్రయించండి, ఆయన్ని ప్రసన్నుని చేసుకోండి అన్నారు. వెంటనే స్వామివారి దగ్గరికి వారు వెళ్ళారు. బ్రహ్మచారి చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రార్థించండి, శరణు కోరండి, మళ్ళీ యజ్ఞాన్ని పునరుద్ధరించమని కోరుకోండి అని చెప్పారు అని వారు చెప్తున్నారు. నేను కానీ బ్రహ్మచారి చెప్తున్నారు, నేను కానీ ఇంద్రుడు కానీ దేవతలు కానీ ఇంకెవరూ కూడా అతని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేం మనం. అందువల్ల నేను ఇంకేమీ ఆలోచన చెప్పలేను, క్షమాపణ కోరుకోవడం మాత్రమే ఉపాయం నాకు కనిపిస్తున్నదని చెప్పారు. ఆ కైలాసం ఎలా ఉన్నదయ్యా అన్నారు. వెళ్తున్నారు అందరూ కైలాసానికి, చెప్తున్నారు వ్యాసుల వారు ఇక్కడ. అంటే మైత్రేయుల వారు విదురుడు చెప్తున్నారు, కైలాసము ఓషధులు, తపస్సు, మంత్రం అన్ని ఇటువంటి ఎన్నో ఉపాయాలతో సిద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సేవిస్తుంటారు కైలాసాన్ని. కిన్నరులు, గంధర్వులు ఎప్పుడూ కూడా అక్కడ కైలాసంలో ఉంటారు. ఆ పర్వత శృంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా మయ కాంతితో ఉంటాయి. అవన్నీ నిర్మలమైనటువంటి సెలయేళ్ళు ఎన్నో ఉంటాయి అక్కడ. నెమళ్ళు కోతలు వినిపిస్తుంటాయి. మందారం, పారిజాతం ఇత్యాది వృక్షాలన్నీ ఉంటాయి అక్కడ. సరోవరాలు ఉన్నాయి అక్కడ. మార్గమధ్యంలో అక్కడ కైలాస పర్వతాన్ని దగ్గరే అలక అనే పట్టణం ఉంది. ఇక్కడ నుంచి పవిత్రమైనటువంటి 2 నదులు వచ్చాయి. ఒకటి నంద, రెండోది అలకనంద. ఈ అలకనందే మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటాం మనం. ఈ రకంగా యజ్ఞేశ్వరుడైనటువంటి కుబేరుడికి రాజధాని అలకాపట్టణం. ఉత్తర దిశలో ఉంటాడు కుబేరుడు, దిక్పాలకుడు. సరే వారు వచ్చారండి. వచ్చి అక్కడ సనకసనందరాజులు ఉన్నారు, కుబేరుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. స్వామివారు ఎలా ఉన్నారండి? ఆలోచించండి, ఎలా ఉన్నారో మీ మనసులో మీరు అనుకోండి. ఇలా ఉంటారు అని మీరు అనుకోండి. ఇక్కడ ఎలా చెప్పారో నేను చెప్తాను. ఉపవిష్టం ధర్మమయ్యాం భృశ్యాం బ్రహ్మ సనాతనం నారదాయ ప్రవోతంతం పృచ్ఛతే సున్వతాం సతాం. నారదులు వారు ఉన్నారు అక్కడ. స్వామివారు దర్భాసనం మీద కూర్చున్నారు. నారదులు వారు ప్రశ్నలు అడుగుతున్నారు. నారదులు వారు, సనక సనందనాథులు అందరూ ఇత్యాది శ్రోతలందరూ ఉన్నారు. వారందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. దేని గురించి? వేదం గురించి, వేద తత్వం గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. స్వామివారు ఎలా కూర్చున్నారు? కృత్వోరో దక్షిణే సభ్యం పాద పద్మం చ జానుని బాహుం ప్రచోష్టే అక్షమాల మాసీనం తర్కముద్దయా. ధ్యానముద్రలో ఉన్నారు స్వామివారు, చిన్ముద్ర. ధ్యానముద్రలో ఉండి ఎడమ పాదము కుడి తొడ మీద పెట్టుకున్నారు, ఎడమ చేతిని ఎడమ తొడ మీద పెట్టుకున్నారు. అదే దక్షిణామూర్తి స్వరూపం. ఆ దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? బ్రహ్మానందంతో ఉన్నారు. లోకపాలులందరూ ఉన్నారు అక్కడ, దేవతలందరూ ఉన్నారు. అందరూ స్వామివారికి, అంటే స్వామివారు ఒక దక్షిణామూర్తి స్వరూపంలో వారందరికీ జ్ఞానప్రబోధం చేస్తున్నారు. వామనావతారంలో విష్ణు భగవానుడు కశ్యప ప్రజాపతికి ఏ రకంగా నమస్కారం చేశారో ఆ రకంగా
శివుడు బ్రహ్మచారికి నమస్కారం చేశారు. అంటే ఆయనకి అహంకారమా? అహంకారం వల్ల దక్షుడు వస్తే నమస్కారం పెట్టలేదా అంటే అహంకారం కాదు. తనకంటే ఉన్నతమైన వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఆ ఉన్నతమైన వారు బ్రహ్మచారు, అందుకు బ్రహ్మచారికి నమస్కారం పెట్టారు. 4 వైపులా కైలాసంలో శివుడి చుట్టూ ఎవరున్నారంటే మహర్షులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, మహాత్ములందరూ ఉన్నారు. అప్పుడు అందరూ చెప్పారు, స్వామి ఈ వేదాన్ని రక్షించడం కోసం దక్షుడి నిమిత్తంగా చేసి మీరే యజ్ఞాన్ని సృష్టించారు. ఆ యజ్ఞము ఈ రకంగా అయిపోయింది. నువ్వే అందరికీ స్వర్గాన్ని ఇస్తావు, మోక్షాన్ని ఇస్తావు. కాబట్టి మీరు అయితే మానవులు ఏమవుతారంటే విష్ణుమాయకి లోనవుతారు. విష్ణుమాయలో పడిపోవడం వల్ల ఇటువంటి అపరాధాలు చేస్తుంటారు. ఆ అపరాధాలు చేసిన వాళ్ళందరినీ కూడా నువ్వు దయ చూపిస్తుంటావు వారి పట్ల. కాబట్టి నువ్వెవరు? యజ్ఞఫలదాతము నువ్వే, యజ్ఞఫలం ఇచ్చేది నువ్వే, యజ్ఞభాగాన్ని భుజించేవాడివి నువ్వు. కాబట్టి ఈ దక్షయజ్ఞంలో నీకు భాగం ఇవ్వకపోవడం అనేది ఘోర అపరాధము. అందువల్లే యజ్ఞం నాశనం అయిపోయింది. నిరీశ్వర యాగం చేయకూడదు. మళ్ళీ మీరు అనుగ్రహించండి, దయ చూపండి, దక్షుణ్ణి మళ్ళీ జీవితుణ్ణి చెయ్యండి, ఆ యాగం మళ్ళీ పునరుద్ధరించేయండి. చేసినట్లయితే అందరూ కూడా దెబ్బలు తిన్నారు, గాయాలైపోయాయి, వారందరికీ మళ్ళీ ఆరోగ్యం ప్రసాదించండి అని చెప్పారు. చెప్పి ఇక యజ్ఞంలో మిగిలిన భాగం అంతా కూడా నీదే. ఇప్పుడు యజ్ఞం చేసిన తర్వాత కొంత మిగులుతాయి ద్రవ్యాలు, అవన్నీ కూడా పరమేశ్వరుడికే చెందుతాయి. ఇది మనకి మహాభారతంలో కథ వస్తుంది. ఒక ఋషిగారు అబ్బాయికి చెప్తారు, నువ్వు అటు వెళ్ళరా, యజ్ఞం అయిన తర్వాత తీసుకోరా అని. అతను తీసుకోబోతుంటే ఈశ్వరుడు వస్తాడు, వీటి మీద నాకు అధికారం ఉంది, నీకు అధికారం లేదంటాడు. అలా కాదు, మా నాన్న పంపించాడు, మీ నాన్న అడిగి అంటాడు. ఈయన వెళ్తాడు, నాన్నగారు అడుగుతాడు, అవునరా ఆయన చెప్పింది, ఈశ్వరుడు చెప్పింది నాకు నిజం, అది ఈశ్వరుడు చెందుతుంది, మన చెందదురా అన్నారు. అప్పుడు వెళ్ళాడు. అప్పుడు ఈశ్వరుడు నుంచి పోన్లే నీకు ఇస్తున్నానులే అని ఇచ్చారు. మహాదేవుడు అన్నారు, ఈ అజ్ఞానులైనటువంటి దక్షుడు ఇత్యాదులు చేసినటువంటి అపరాధం ఏదంటో దాని గురించి నేను చర్చించను అన్నారు. ఇవాళ మనం ఏంటంటే చర్చలే అవుతున్నాయి కానీ చర్యలు లేవు. ఒక అపరాధం చేసినప్పుడు దాని మీద చర్చ చేయకూడదు. అయితే ఇందాక చెప్పాను కదా, ఎందుకు శిక్షించారు? శివనింద కాదు, అతడు మర్యాదని పాటించలేదు, ఉన్నటువంటి నియమాల్ని పాటించలేదు, నియమభంగం చేశాడు, మర్యాదని పాటించలేదు. కాబట్టి అతన్ని నేను శిక్షించాను. ఎవరైతే మర్యాదని పాటించారో అటువంటి వాళ్ళు శిక్షించాలి, కాబట్టి నేను శిక్షించాను. ఇప్పుడు మేకపోతు ముఖము ఆ దక్షుడికి ముఖం అవుతుంది అన్నారు. చెప్పిన తర్వాత యజ్ఞభాగాన్ని ఈ భగదేవతకి చక్షువులు లేవు కాబట్టి ఈ మిత్రదేవత యొక్క చక్షువుల ద్వారా భగదేవత యజ్ఞాలు యాగాలు చూస్తుంటాడని చెప్పారు. ఇక శివుడికి పిండిని నైవేద్యంగా పెడుతుంటారు అని చెప్పారు. ఈ రకంగా అన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత దేవతలందరూ స్వామివారిని ఆహ్వానించారు. బ్రహ్మగారు, పరమశివుడు, ఋషులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కసారి దక్షుడు పునర్జీవితుడయ్యాడు. పునర్జీవితుడైన తర్వాత యజ్ఞపశువు తెచ్చారు మేకని. ఆ మేక ముఖాన్ని మనకి దక్షుడికి పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు స్వామివారి కృపాదృష్టి కలిగింది. అది పడగానే ఒక్కసారి అంతఃకరణం అంతా కూడా నిర్మలత్వం వచ్చింది, శుద్ధి అయిపోయింది. అప్పుడు స్తుతి చేశాడు. స్వామివారిని స్తుతి చేద్దాం అనుకున్నాడు, స్తుతి చేయలేకపోయాడు. నేత్రాల నుంచి పూర్తిగా నీరు కారిపోతున్నాడు దక్షుడికి. అయితే తన పుత్రిక పోయింది, దేహత్యాగం చేసింది, ఆ బాధతో ఉన్నాడు. అప్పుడు మొత్తం మీద ధైర్యం తెచ్చుకున్నాడు. నిష్కపటంతో స్వామివారిని స్తుతి చేశాడు. స్వామి, మిమ్మల్ని అవమానించాను, నేను అపరాధిని, నాకు తగినటువంటి శిక్షని మీరు విధించారు. కాబట్టి ఈ మా ఇటు మీదట యజ్ఞయాగాలు ఎవరు కూడా ఉపేక్ష చేయకూడదు అని చెప్పాడు. నువ్వే వేదము, నువ్వే ఆత్మతత్వము రక్షించడానికి ఉన్నటువంటి వాడివి. నీ తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల నేను వాగ్బాణాలతో నిన్ను బాధించాను స్వామి, నన్ను అనుగ్రహించండి అని చెప్పాడు. మళ్ళీ యజ్ఞం చేయడం స్వామివారు ఆజ్ఞిచ్చారు. పరమేశ్వరుడు వారి ఆజ్ఞ ప్రకారము యజ్ఞం మళ్ళీ ప్రారంభమైంది. యజ్ఞమంతా అయిన తర్వాత శ్రీమన్నారాయణుడు వచ్చాడు అడికి. శ్రీమన్నారాయణుడు ఈ గరుత్మంతుడిని అధిరోహించి ఆడికి వచ్చారు. స్వామివారు శ్రీమన్నారాయణ వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉన్నారు. వారందరూ వచ్చిన తర్వాత దక్షుడు చెప్పాడు, ఈ పరమ వైకుంఠంలో నివసించేటువంటి నిరుత్తుడు నువ్వు స్వామి, మీరు వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, రుద్రులు వచ్చారు, మీ అందరూ మమ్మల్ని అనుగ్రహించారు అని స్తుతి చేశాడు. ఋత్విజులందరూ కూడా
నందీశ్వరుడి శాపం వల్ల మాకు పాపకర్మల మందే ఆసక్తి అవుతున్నది, మేము మూఢులమేము కాబట్టి మమ్మల్ని అనుగ్రహించండి అని వారు కూడా కోరారు. ఈ రకంగా అందరూ ప్రతితే స్వామివారు చెప్పారు, ఈ సర్వాభిష్టాలు కలిగించేటువంటి మనస్సుని మాత్రము పరమాత్మ యందు మీరు లీనం చేయండి, లీనం చేసినప్పుడు మీకు శుభం కలుగుతుంది అని చెప్పారు. ఈ రకంగా ఈ దక్షుడు యొక్క ఎప్పుడూ కూడా దక్షుడు చెప్పాడు, దేవతల్ని కోరాడు. దేవతలు అన్నారు, ఎప్పుడూ కూడా నీ బుద్ధి ధర్మం పట్లే ఉండాలి, అధర్మం వైపు నీ బుద్ధి వెళ్ళకూడదు అని వరమిచ్చారు. ఆ తరువాత దక్షుడి యొక్క కుమార్తె అయినటువంటి దాక్షాయిని తరువాత జన్మలో దేహపరిత్యాగం చేసిన తర్వాత హేమవంతుడి భార్య అయినటువంటి మేనకకి పార్వతిగా జన్మించారు. జన్మించిన తర్వాత ఆమె మళ్ళీ పరమాత్మని చేరుకున్నారు, పరమాత్మతో ఆవిడికి వివాహం అయింది. ఈ రకంగా ఇది ఎవరి వల్ల విన్నాను అంటే బృహస్పతి శిష్యుడైనటువంటి పరమభాగవతుడైనటువంటి ఉద్ధవుడి ద్వారా నేను ఈ కథంతా విన్నానయ్యా, దక్షయజ్ఞ వినాశనం గురించి కదా. ఎవరైతే ఈ దక్షయజ్ఞ వృత్తాంతాన్ని శ్రవణం చేస్తారో వారికి మంచి పవిత్రత, కీర్తి, ఆయుష్ పెరుగుతుంది, పాపనాశము. ఇటువంటి ఈ శంకరుడి యొక్క చరిత్ర, దీన్ని భక్తిభావంతో నిత్యము శ్రవణం చెయ్యాలి, కీర్తనం చెయ్యాలి. అటువంటి వారి యొక్క క్లేశాలన్నీ కూడా దూరం అవుతాయి అని తెలియజేశారు. ఇది దక్షయజ్ఞం. నమ పార్వతీపతయే, హర హర మహాదేవ.